హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు భవానీ దాస్రి వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు వ్లాగ్లో నేను ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నా చికెన్ పిక్కలు అయితే చేసి చూపించబోతున్నానండి. సో తయారీ విధానం చూసేద్దాం రండి. ఇక్కడ నేను 3 కేజీలు చికెన్ తీసుకున్నానండి. ముందుగా చికెన్ని ఉప్పు పసుపు వేసి వాష్ చేసుకున్న తర్వాత ఒక వెడల్పు ప్యాన్లో వేసేసుకుని అందులో కొద్దిగా ఉప్పు అలాగే పసుపు వేసేసి బాగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టి ఉడకనివ్వాలండి. మూత పెట్టినప్పుడు అందులోంచి వచ్చే వాటర్తోనే అది చక్కగా కుక్ అయిపోతుంది అనమాట. చికెన్ పికిల్లోకి మసాలా కోసం ఒక ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, 3 టేబుల్ స్పూన్స్ ఆవాలు, అలాగే 1.5 టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలండి. సో ఇవన్నీ కూడా ప్యాన్లో వేసేసి స్టవ్ సిమ్లో ఉంచేసి మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా నేను 3 కేజీస్ చికెన్కి సరిపడా క్వాంటిటీ వేసానండి. 3 కేజీలకి 3 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, 3 టేబుల్ స్పూన్స్ ఆవాలు, అలాగే మెంతులు మాత్రం 1.5 టేబుల్ స్పూన్ మాత్రం వేసుకుంటే సరిపోతుందండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక మంచి అరోమా వస్తుందండి. అప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకొని అవి బాగా చల్లారిన తర్వాత వాటిని పౌడర్ చేసుకోవాలి. తర్వాత మధ్య మధ్యలో ఇక్కడ చికెన్ని మనం స్టవ్ మీద పెట్టాం కదా, సో దాన్ని అలా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. మనం మూత పెట్టాం కదా, సో ఆ మూత పెట్టడం వల్ల దాంట్లోంచి వాటర్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుందన్నమాట. సో ఆ వాటర్లో మాత్రమే ఆ చికెన్ అనేది బాగా కుక్ అవ్వాలండి. ఇంకా ఎక్స్ట్రా వాటర్ అయితే అందులో యాడ్ చేయకూడదు. ఆవాలు, జీలకర్ర, మెంతులు చక్కగా వేగిపోయినాయండి. ఇవి చల్లారిన తర్వాత మంచిగా పౌడర్ చేసేసి పక్కన పెట్టేసుకుందాము. తర్వాత చికెన్ని కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా కుక్ అవ్వనివ్వాలండి. ఇప్పుడు దాకా మనం మూత పెట్టి ఉడకనిచ్చాం కదా, సో ముక్క అయితే మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు మూత తీసేసి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎంతవరకు ఫ్రై చేసుకోవాలంటే అందులో ఉన్న వాటర్ మొత్తం కంప్లీట్గా డ్రై అయిపోయి అందులోంచి కొద్దిగా ఆయిల్ రిలీజ్ అవుతుందన్నమాట. సో ఆయిల్ అనేది రిలీజ్ అయ్యే వరకు కూడా ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలి. సో అలా ఫ్రై చేసుకుంటేనే మనకి చికెన్ అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో కంప్లీట్గా వాటర్ అనేది డ్రై అయిపోయింది అనమాట. అందులోంచి ఆయిల్ కూడా రిలీజ్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 కేజీ పల్లి ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నానండి. మనం నిలవ పచ్చళ్ళు పట్టుకునేటప్పుడు పల్లి ఆయిల్ కానీ లేదంటే నువ్వుల నూనె కానీ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను ఇందులో 1 కేజీ పల్లి ఆయిల్ అయితే వేసానండి. మామూలుగా అయితే మనం వేరే కడాయిలో ఆయిల్ వేసేసుకొని అందులో కొద్దిగా చికెన్ వేసుకుంటూ ఫ్రై చేసుకోవచ్చు. కానీ ఇక్కడ నేను వెడల్పుగా ఉన్న పెద్ద కడాయి పెట్టుకున్నాను కాబట్టి ఒకేసారి ఆయిల్ అనేది నేను ఈ చికెన్లోనే డైరెక్ట్గా వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఇది పల్లి ఆయిల్ కాబట్టి ఇలా పొంగుతూ ఉంటుందండి, వేరే ఆయిల్ అయితే పొంగదనమాట. సో పల్లి ఆయిల్ వేసాను కాబట్టి ఇలా పొంగుతూ ఉంటుంది. దాన్ని మనం ఇలా కలుపుకుంటూ చక్కగా ఆ చికెన్ అనేది మంచిగా ఫ్రై అయ్యే వరకు ఉంచాలన్నమాట. మరీ గట్టిగా ఫ్రై చేసుకోకూడదండి. మనం కొద్దిగా అది ఇప్పుడు చూస్తున్నారు కదా కలరు, ఈ కలర్ వస్తే సరిపోతుందన్నమాట. సో చికెన్ అయితే మంచిగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఈ చికెన్ అంతా కూడాను వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము. తర్వాత ఇందులో 3 కేజీలకి సరిపడా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. అంటే కేజీకి ఒక 2 టేబుల్ స్పూన్స్ చొప్పున ఒక 6 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేశాను. సో ఇదంతా కూడా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత ఇందులో ఒక 3/4 కప్పు సాల్ట్ వేసానండి. అలాగే 1 కప్పు పచ్చికారం వేసుకున్నానండి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఆ పౌడర్ వేసుకున్నాను. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ గరం మసాలా, ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ పౌడర్స్ అన్ని వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఆ వేడి ఆయిల్లోనే కాసేపు ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. మనం స్టవ్ ఆన్లో ఉంచి ఫ్రై చేస్తే అవి మాడిపోయే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో అందుకనేసి స్టవ్ ఆఫ్ చేసేసాను. తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చికెన్, ఆ చికెన్ అయితే అందులో వేసేసానండి. చికెన్ వేసేసుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. 3 కేజీల చికెన్కి ఇప్పుడు నేను వేసిన మసాలాలన్నీ కూడా కరెక్ట్గా సరిపోయినాయండి. ఒకవేళ మీరు ఉప్పు కారం ఎక్కువ తినేటట్టయితే కొద్దిగా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చికెన్ని కలుపుకున్న తర్వాత ఈ చికెన్ అంతా కూడా బాగా చల్లారిపోయే వరకు పక్కన పెట్టేసుకోవాలండి. సో ఇప్పుడు కంప్లీట్గా చల్లగా అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇందులో నేనైతే ఒక 1/2 కప్పు లెమన్ జ్యూస్ వేస్తున్నానండి. మీరు పులుపు ఎక్కువగా తినాలి అని అనుకుంటే ఒక 3/4 కప్పు అయితే వేసుకోవచ్చు. నేను పులుపు కొద్దిగా తక్కువే తింటాము, సో అందుకని నేను ఒక 1/2 కప్పు మాత్రమే వేసాను. మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. లెమన్ జ్యూస్ వేసి బాగా కలుపుకున్న తర్వాత ఈ చికెన్ పికిల్ని ఒక 2 రోజులు కదపకుండా అలాగే ఉంచేయాలండి. సో అలా చేస్తే మనకి ఆ మసాలా, ఆయిల్ అదంతా కూడా చికెన్ ముక్కలకి బాగా పడుతుందన్నమాట.
సో ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 రోజులు అలాగే పక్కన పెట్టేస్తానండి. 2 రోజుల తర్వాత ఎలా ఉందో చూద్దాము. సో ఇప్పుడు మీరు చూసేది 2 డేస్ తర్వాత అనమాట. చూసారు కదా మసాలా అంతా కూడా చికెన్ ముక్కలకి బాగా పట్టేసింది. అలాగే ఆయిల్ కూడా క్వాంటిటీ తగ్గిపోయింది చూసారు కదా. 3 కేజీల చికెన్‌కి 1 కేజీ ఆయిల్ అయితే కరెక్ట్‌గా సరిపోయిందండి. మీకు కావాలంటే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే చికెన్ పికిల్ అనేది పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయిందండి. అసలు టేస్ట్ అయితే మామూలుగా లేదనమాట. చాలా చాలా బాగుంది. సో నేను ముందుగా చెప్పినట్టుగా ఉప్పు కారం అనేది మీ టేస్ట్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఈ చికెన్ పచ్చడి అనేది మనం బయట ఒక 1.5 మంత్ వరకు నిల్వ చేసుకోవచ్చండి. లేదు క్వాంటిటీ ఎక్కువగా ఉంది అని అనుకుంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 నుంచి 4 నెలల వరకు ఫ్రెష్గా ఉంటుంది. నిలవ ఉంటుంది అని చెప్పాను కదా అని చెప్పి నెలల తరబడి మనం ఉంచుతామండి ఈ పచ్చడిని. అసలే చికెన్ పచ్చడి, అదిగాక నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళు, నాన్ వెజ్ పికిల్స్ ఇష్టపడే వాళ్ళు అన్ని నెలలు ఉంచుతారా చెప్పండి. చికెన్ పికిల్ చేసామంటే చాలు, ఇంట్లో కర్రీ వండినా వండకపోయినా కంపల్సరీ ఈ పికిల్ వేసుకునే తింటారు. వేడి వేడి అన్నంలో ఈ చికెన్ పికిల్ వేసుకొని తింటుంటే అసలు టేస్ట్ అయితే మామూలుగా లేదనమాట. మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారండి చికెన్ పికిల్ చేసి చూపించమని చెప్పి. సో అప్పటి నుంచి అనుకుంటూ ఉన్నాను, కుదరలేదు. ఇక ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయికి చికెన్ పికిల్ హాస్టల్కి పంపాలి, కొద్దిగా చేసి పెట్టు అని అంటే ఇక తన కోసం చేశానమాట. నేను చేసిన చికెన్ పికిల్ కాబట్టి నాకైతే బాగా నచ్చిందండి. కానీ మా వారు తిని ఆ టేస్ట్ ఎలా ఉంది అని చెప్తేనే నాకు సాటిస్ఫాక్షన్గా ఉంటుందన్నమాట. సో మా వారికి అయితే వేడి వేడి అన్నంలో చికెన్ పికిల్ అయితే వేసి ఇచ్చేసానండి. సో ఇప్పుడు తను తిని ఏం చెప్తారో చూద్దాం. ఇప్పుడు ఈ చికెన్ పికిల్కి మా వారు ఎన్ని మార్కులు వేస్తారో చూద్దామండి. మామూలుగా అయితే ఈయనకి ఈ నాన్ వెజ్ పికిల్స్ వాటికన్నా కూడా మనం ఇంట్లో టమాటా పచ్చడి అవి చేసుకుంటాం కదా, రోటి పచ్చళ్ళు అవి. సో అవంటేనే బాగా ఇష్టం అనమాట. బాగుందా? ఫైనల్లీ మా వారికి అయితే చికెన్ పికిల్ బాగా నచ్చిందండి, సూపర్ అని చెప్పని అన్నారు. సో నాకైతే చాలా హ్యాపీ. మా వారికి చికెన్ పికిల్ ఎందుకు ఇష్టం ఉండదంటే తను బయట క్యాంపులకి అట్లాగా వెళ్తారు కదా. సో అలాంటప్పుడు 1-2 సార్లు ఇలాగా నాన్ వెజ్ పికిల్ అనేది ట్రై చేశారంట. సో అది ఆ ముక్కలు అనేవి బాగా గట్టిగా ఉన్నాయంట. సో అందుకని ఆయనకి ఇష్టం ఉండదండి అసలు ఈ నాన్ వెజ్ పికిల్స్. సో అందుకని చికెన్ని మరీ ఎక్కువగా ఫ్రై చేసేసుకోకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుందండి. అలాగే ఇంకొక విషయం అండి, ఈ చికెన్ పికిల్ అనేది ఎంత టేస్టీగా ఉంటుందో అంతకంటే ఎక్కువగా వేడి చేస్తుంది అనమాట. సో చికెన్ పికిల్ తిన్న ప్రతిసారి కంపల్సరీ మజ్జిగ అయితే తీసుకోండి, చాలా టూ మచ్గా వేడి చేస్తుంది అనమాట. సో చూసారు కదండి నా స్టైల్లో నేను చికెన్ పికిల్ ఎలా చేస్తాను అనేది. ఐ హోప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక మంచి వ్లాగ్తో అలాగే మంచి మంచి కుకింగ్ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.